రేపు సోమవారం కాలభైరవుడి అష్టమి. కాలభైరవుడు అంటే శివుడే. ఈ కాలభైరవుడి అష్టమి రోజు శివాలయంలో ఉన్న కాలభైరవుణ్ణి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. శివుడి రూపాలలో అత్యంత భయంకరమైన రూపం ఈ కాలభైరవ రూపం. కాలభైరవ అనే పదానికి అర్థం కూడా ఉంది. కాల అంటే శివుడు వలసవాది అని, భైరవ అంటే అత్యంత భయంకరమైన రూపం అని అర్థం. కాలభైరవుడు శనిగ్రహానికి గురువు. అందుకే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎవరైతే కాలభైరవుడిని పూజిస్తారో వారికి గ్రహబాధలు శత్రుబాధలు ఉండవని నమ్మకము. కాలభైరవుడికి ఇష్టమైన తిథి అష్టమి తిథి. హైందవ దేవతలలో శివుడు విష్ణుమూర్తిలే కాదు, వారి అంశగా అవతరించిన ఎందరో శక్తులకు తగిన ప్రాధాన్యత ఉంది. అలాంటి ఓ విశిష్టమైన దేవతే కాలభైరవుడు. మార్గశిర మాస బహుళ అష్టమి రోజున కాలభైరవ స్వామి జయంతి జరుపుకుంటూ ఉంటారు. దీనినే కాలభైరవాష్టమి అని అంటారు. కాలభైరవ అష్టమి రోజున శివుణ్ణి రుద్రావతారమైన కాలభైరవుణ్ణి పూజించాలి. ఈ రోజున కాలభైరవ స్వామిని పూజించటం వల్ల జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. అంతేకాదు భయం నుండి విముక్తి లభిస్తుంది. శత్రువులు తొలగిపోతారు. లయకారకుడైన పరమశివుడి వల్ల ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు 5వ శిరస్సును ఖండించి కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా కొలువు తీరిన దేవుడు కాలభైరవుడు. కాలభైరవుడు శివుడు నుండి ఉద్భవించి మార్గశిర బహుళ అష్టమి రోజే కాలభైరవుడిని అష్టభైరవ రూపాలలోనూ 64 రూపాలలోనూ కొలిచే సాంప్రదాయం కూడా ఉంది. చాలా వైష్ణవ క్షేత్రాలలో కాలభైరవుడే క్షేత్రపాలకుడిగా ఉంటాడు. వారణాసి, ఉజ్జయిని వంటి పుణ్యక్షేత్రాలలో ఈ స్వామికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. శునకం వాహనంగా, నాగులు చెవి పోగులుగా, పులి చర్మం ఆభరణంగా కనిపించే ఈ భైరవుడు ఉగ్రమూర్తే కానీ భక్తుల పాలిట శుభకరుడు. కాలభైరవుని పూజిస్తే రుణబాధలు, దారిద్ర్య బాధలు, అనారోగ్యం లాంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని నమ్మకం. కాలభైరవాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసి కాలభైరవుణ్ణి లేదా శివుణ్ణి పూజించి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. మరికొందరు రోజంతా ఉపవాసం ఉండి రాత్రివేళ జాగరణ కూడా చేస్తారు. కాలభైరవునికి అర్ధరాత్రి ఆరాధన అంటే ప్రీతి అని చెప్తూ ఉంటారు. అందుకని కొన్ని క్షేత్రాలలో ఈ స్వామిని రాత్రివేళ పూజిస్తూ ఉంటారు. అందుకని రాత్రివేళ జాగరణ ఉండి అర్ధరాత్రి ఆ స్వామిని కొలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొందరు. కాలభైరవాష్టమి రోజున దేవాలయాల్లో కాలభైరవునికి కర్పూర తైల చూర్ణముతో అభిషేకం చేయించాలి. నేతి దీపాలు వెలిగించి గారెలతో మాల వేసి కొబ్బరి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే జాతకంలో ఉన్న సమస్త గ్రహదోషాలు తొలగి ఈశ్వరుని అనుగ్రహం లభించి ఆయుష్ పెరుగుతుంది. శనిదోషాలు ఉండవు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. ఈ కాలభైరవుణ్ణి ఆరాధించటం వలన మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్, విజయాన్ని పొందవచ్చు. పురాణ గ్రంథాల ప్రకారం కాలభైరవుని వాహనం నల్లకుక్క. కాలభైరవుడు ఎక్కడికి వెళ్ళినా అతని వాహనం ఎల్లప్పుడూ అతనితో ఉంటుంది. అయితే కాలభైరవుడు ఎప్పుడూ నల్లకుక్క మీద ఎక్కి స్వారీ చేయలేదు. అయినా నల్లకుక్క ఎప్పుడూ కాలభైరవుడి వెంట నడుస్తూ ఉంటుంది. కాలభైరవుడు తన వాహనంగా నల్లకుక్కను ఎంచుకున్నాడని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే కాలభైరవుడు ఉగ్రమైన స్వభావం కలిగి ఉంటాడు. కుక్కను కూడా ఉగ్ర స్వభావం కలిగిన జంతువుగా చూస్తారు. కుక్క ఎప్పుడూ భయపడదు. రాత్రి చీకటి సమయంలో కూడా ధైర్యంగా సంచరిస్తూ ఉంటుంది. అయితే తనపై ఎవరైనా దాడి చేస్తే వెంటనే మరింత ఉగ్రరూపం దాలుస్తుంది కుక్క. అలాగే కుక్క తెలివితేటలు కలిగిన జంతువు. అత్యంత నమ్మకమైన, విశ్వాసము, రక్షిత జంతువుగా పరిగణింపబడుతుంది. అంతేకాదు కుక్కలు దుష్ట ఆత్మలు, ప్రతికూల శక్తుల నుంచి రక్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కూడా నమ్ముతూ ఉంటారు. కుక్క సూక్ష్మ ప్రపంచంలోని ఆత్మలను చూడగలదు. భైరవుడు శ్మశాన వాటిక నివాసిగా వర్ణించబడ్డాడు. తంత్రశాస్త్రంలో కాలభైరవుడికి ప్రత్యేక స్థానం ఉంది. కాలభైరవుని వాహనంగా నల్లకుక్కను భావించి పూజించటం ద్వారా దుష్ట శక్తుల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతూ ఉంటారు.
అంతేకాదు కాలాష్టమి రోజున నల్ల కుక్కకు రొట్టెలు తినిపించటం ద్వారా కాలభైరవుడు ప్రసన్నుడవుతాడని, ఆకస్మిక మరణ భయం నుంచి బయటపడతాడని నమ్మకం. ధనుర్మాసంలో వచ్చే సోమవారం శివుడికి పూజ చేయాలి. అలాగే కష్టాలతో సమస్యలతో బాధపడేవారు రేపు ఉమ్మెత్త ఆకులతో ఒక చిన్న పని చేస్తే శివ అనుగ్రహం కలిగి నెలంతా డబ్బు వస్తూనే ఉంటుంది. శివుడికి ఉమ్మెత్త ఆకులన్నా ఉమ్మెత్త కాయలన్నా ప్రీతికరమైనవి. వీటిని సమర్పిస్తే చాలు 7 జన్మల పాపాలు పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఆడవారు శివుడిని పూజించినప్పుడు ఒక ఉమ్మెత్త పువ్వుని శివలింగానికి లేదా శివపటానికి సమర్పిస్తే మాంగళ్య భాగ్యం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. శివుడికి బిల్వపత్రాలతో పాటు ఈ ఉమ్మెత్త ఆకులను కూడా సమర్పించాలి. ఇలా చేయటం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. మనందరికీ డబ్బు చాలా అవసరం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ నిమిషంలో ఎలా ఉంటుందో తెలియటం లేదు. ముందు జాగ్రత్తగా డబ్బును పొదుపు చేసుకోవాలి. ఖచ్చితంగా పొదుపు చేసుకోవాలి. కానీ ఇది అందరికీ సాధ్యపడదు. ఎందుకంటే కొందరికి వచ్చిన సంపాదన ఇంటి ఖర్చులకు సరిపోతుంది. పక్కకు వేయడానికి డబ్బు మిగలదు. మరి కొంతమందికి ఎంత డబ్బు ఉన్నా వారు ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు ఖర్చు అయ్యేంత వరకు మనశ్శాంతిగా ఉండదు. మన ఇంటిలో డబ్బు నిల్వ ఉండాలంటే, మన సంపాదన పెరగాలంటే రేపు సోమవారం ఉమ్మెత్త ఆకుతో ఈ చిన్న పని చేయాలి. ఈ పని చేయటం వల్ల మీకు ధనలాభం కలుగుతుంది. మీకు ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. చేతిలో రూపాయి కూడా మిగలటం లేదని బాధపడే వారందరూ కూడా ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. 100 రూపాయలు పక్కకు పెట్టేవారు 1000 రూపాయలు పక్కకు పెడతారు. 1000 రూపాయలు పక్కకు పెట్టేవారు అంతకు మించిన డబ్బును పక్కకు పెడతారు. ఉమ్మెత్త ఆకుతో ఈ పరిహారం చేస్తే డబ్బు కుప్పలు కుప్పలుగా పోగు అవుతుంది. మీ ఇంటిలో ఏ మూలన చూసినా డబ్బే కనిపిస్తుంది. మరి రేపు ధనుర్మాసంలో వచ్చే సోమవారం నాడు ఉమ్మెత్త ఆకుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ధనం మూలం ఇదం జగత్ అని అంటారు మన పెద్దలు. ఎప్పుడూ ధనం మన దగ్గర ఉండాలంటే మనం కొన్ని పరిహారాలు చేయాలి. మీ ఇంటిలో లేదా మీ బ్యాంకులో డబ్బు బాగా పొదుపు అవ్వాలి అంటే ఉమ్మెత్త ఆకుతో ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారం రేపు సాయంత్రం చేయాలి. అసలు ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఈ పరిహారానికి ఉమ్మెత్త ఆకు కావాలి. రేపు సోమవారం ఉదయం మీకు దగ్గరలో ఉన్న ఉమ్మెత్త చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు నుండి కొన్ని పువ్వులు, ఒక ఆకు తెంచుకోండి. ఆ ఆకును శుభ్రంగా కడిగి ఒక పక్కకు పెట్టుకోండి. ఇక సోమవారం సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కోండి లేదా స్నానం చేసి ఈ ఉమ్మెత్త పరిహారం చేయండి. ముందుగా ఉమ్మెత్త ఆకును తీసుకుని దానికి 5 చోట్ల గంధం కుంకుమతో బొట్లు పెట్టి శివుడి పటం ముందు పెట్టుకోండి. ఈ పరిహారం శివుడి పటం ముందే చేయాలి. శివుడి పటాన్ని ముందుకు పెట్టుకొని ఆ పటం ముందు ఈ ఉమ్మెత్త ఆకు పెట్టాలి. ఇప్పుడు ఆ ఆకుపై కొన్ని అక్షింతలు వేసి దానిపై ఒక ప్రమిదను పెట్టండి. అందులో ఆవు నెయ్యి వేసి 4 వత్తులను వేయండి. 4 దిక్కులను సూచిస్తున్నట్లుగా 4 వత్తులను వేయాలి. తరువాత ఒక వత్తితో ధూపం వెలిగించాలి. ధనుర్మాసంలో ఇలా ఉమ్మెత్త ఆకుపై దీపం వెలిగిస్తే మీకు నెలంతా డబ్బు వస్తూనే ఉంటుంది. దీపం వెలిగించాక ఆ ప్రమిదకు బొట్లు పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. మీరు ఎందుకోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నారో, మీకు ఉన్న ఆర్థిక సమస్యలు ఏమిటో చెప్పుకోండి. అంటే కొందరికి అప్పులు తీర్చాలన్న సమస్యలు ఉంటే, కొందరికి ఆ అప్పులను వసూలు చేసుకోవడంలో సమస్యలు ఉంటాయి. మరి కొందరికి లోన్స్ లభించక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా మీరు ఏ సమస్య తీరాలని ఈ పరిహారం చేస్తూ ఉన్నారో ఆ సమస్య గురించి శివుడికి మనస్ఫూర్తిగా చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకున్నాక ఆ దీపానికి పువ్వులను సమర్పించండి. తర్వాత ధూపం నైవేద్యం చూపించి హారతి ఇవ్వండి. ఇలా ధనుర్మాసంలో వచ్చే సోమవారాలు శివుడి పటం ముందు ఉమ్మెత్త ఆకుపై దీపం పెడితే మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అలాగే శివుడికి ఉమ్మెత్త పువ్వులను సమర్పించాలి. మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఉమ్మెత్త ఆకులను పువ్వులను తెచ్చుకోవచ్చు. ఇలా తెచ్చుకున్న పువ్వులను శివుడికి డైరెక్ట్గా సమర్పించవచ్చు. కానీ ఆకును మాత్రం కొంచెం నీటితో కడగండి. గంగాజలంతో కడిగితే ఇంకా మంచిది. మీరు ఉమ్మెత్త ఆకుతో ఈ పరిహారం చేయటం వల్ల మీ వద్దకు ధనం ప్రవాహంలాగా వస్తుంది. నెల తిరిగేసరికి మీ ఇంటిలో చాలా డబ్బు ఉంటుంది. మీరు డబ్బును పొదుపు చేయగలుగుతారు. మరి ప్రతి ఒక్కరూ కూడా ధనుర్మాసంలో వచ్చే సోమవారం నాడు ఉమ్మెత్త ఆకుతో ఈ పరిహారాన్ని చేసి ఆర్థిక సమస్యల నుండి బయటపడండి. నమ్మకంతో చేస్తే ఆ శివుడే మీకు లక్షలను కోట్లను సంపాదించేలాగా
వరాలను ఇస్తాడు. అందరూ తప్పకుండా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. సిరి సంపదలను సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి.